క్రియేటర్స్ మీకైతే మంచి సువర్ణ అవకాశం అయితే మీషో క్రియేటర్ క్లబ్ వారు ఇచ్చేశారు. సో నేనైతే ఈ వీడియోలో మీషో కమిషన్ ఎంత అప్డేట్ అయింది, ఎలా దాన్ని మనం చూసుకోవాలి, ఎలా మనం ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలని పూర్తి వీడియో అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ని కూడా క్లిక్ చేసుకోండి. సో నేనైతే పక్కన స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇస్తాను, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇందులో నా ఫోన్, ఇది నా ఫోన్, ఇందులో చూసుకుంటూ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో మనకైతే మంచి అవకాశం అండి. మనకి ఇంతకుముందు 20% వరకు మాత్రమే మనకి కమిషన్ అనేది ఉండేది, కానీ ఇప్పుడైతే మనకి 40% వరకు కూడా మనకి మీషో క్రియేటర్ క్లబ్ వాడు మనకి కమిషన్ అనే దాన్ని ఎక్స్చేంజ్ అనేది చేశాడు. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మీషోని ఓపెన్ చేసుకుంటున్నాను. మీషో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదైతే చాలా అంటే చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. మనకైతే మనీ అనేది ఇంకా ఎక్కువ గ్రో అనేది అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఐటమ్స్ చూపిస్తున్నాను కదా, మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను పైన కనిపిస్తుంది చూడండి, గ్రో యువర్ ఎర్నింగ్ న్యూ ప్రొడక్ట్స్ అని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇందులో చూపిస్తున్నాను చూడండి, మనకి ఇక్కడ 22%, అలాగే 15.4%, 22%, 15.4% ఇలా పర్సంటేజెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో నేనైతే ఇక్కడ మనకు ఒక ఇప్పుడు తీసుకున్న ప్రోడక్ట్ 32% అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నేనైతే ఇక్కడ రోల్ ఆన్ వైట్నెస్ బ్రైట్నెస్ స్కిన్ ప్రీవియస్ అనే ఇది ఒక ప్రోడక్ట్ ఉంది కదండి, ఈ ప్రోడక్ట్ నేను చూపిస్తున్నాను. ఇదైతే 32.2 సేమ్ ఐటమ్ అని పక్కన రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, కమిషన్ 35.2% సేమ్ ఐటమ్ అని కనిపిస్తుంది కదా. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇదే ప్రోడక్ట్ ని సేమ్ ప్రోడక్ట్ ని వాళ్ళు కనుక అంటే మీరు బై చేసి ఏ ప్రోడక్ట్ని అయితే మీరు వీడియోలో చూపిస్తారో అదే సేమ్ ప్రోడక్ట్ని వాళ్ళు బై చేసుకుంటే 35.2% కమిషన్ అనేది మీకు ఈ ప్రోడక్ట్ పైన పడుతుంది. కానీ పక్కన చూడండి 5 to 15% డిఫరెంట్ ఐటమ్ అని కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వాళ్ళు ఈ ప్రోడక్ట్ కాకుండా దీని లింక్తోనే వేరే పక్కన ఉన్న ప్రోడక్ట్ కొనుక్కుంటే, అంటే ఇక్కడ దీనికి పక్కన ప్రోడక్ట్స్ ఏం లేవు కానీ చూపిస్తాను ఆగండి. వేరే దానికి సపోజ్ ఈ ఐటమ్ తీసుకుంటున్నా, డ్రెస్, ఇక్కడ 2 ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి 22% సేమ్ ఐటమ్. ఇదే డ్రెస్ తీసుకుంటే వాళ్ళకి ఏమవుతుందంటే 22% అనేది మనకి కమిషన్ పడుతుంది. సేమ్ ప్రోడక్ట్ మీరు ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అదే ప్రోడక్ట్ అనే దాన్ని పెట్టుకుంటే మాత్రం పక్కా మనకైతే 22% పడుతుంది. కానీ పక్కన కనిపిస్తుంది కదా, నేను పక్కన చూస్తున్న డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ అనేది ఆర్డర్ పెట్టుకుంటే 5 to 15% అనేది మనకైతే కమిషన్ అనేది వస్తుంది. సో మనకి ఇందులో నష్టం అయితే ఏం లేదండి, లాభమే ఉంది. ఎందుకంటే మనకి ఎలాగో 20% వరకు ఇంత ముందు ఉండేది కదా. సో ఇప్పుడు మీరు ఈ రెండింటిలో ఏ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నా మనకైతే up to 15% పక్కా కమిషన్ అనేది వస్తుంది. సో మనకైతే ఇందులో బెనిఫిట్ అంటే ఏంటంటే 40% వరకు మీషో వాడు అప్డేట్ చేయడమే. అలా ఇలా మనమైతే కమిషన్స్ చూసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఏం లేదండి, 40% కమిషన్ అనేది పెరిగింది. ఇంతకుముందు 20% ఉండేది, ఇప్పుడు డబల్ చేశారు. అలాగే మనకి పక్కన లింక్ ద్వారా కొనుక్కుంటే మాత్రం మనకి ఎలా అయినా 5 to 15% అనేది వస్తుంది. ఇక్కడ మొత్తం 3 విధాలుగా దీన్ని విభజించారండి. ఫస్ట్ వచ్చేసి 40% వరకు, అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ బై చేసుకుంటాం సేమ్ అదే ప్రోడక్ట్ బై చేస్తే మనకైతే 40% కమిషన్ అనేది వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి పక్కన ఉన్న ప్రోడక్ట్ని బై చేసుకుంటే, అంటే పక్కన ఇంకోటి, అంటే ఈ ఐటమ్కి సేమ్ కలర్లో కానీ లేదంటే డిఫరెంట్లో కానీ పక్కన ఐటమ్ మైనీలో కానీ ఇలా డిఫరెంట్గా ఐటమ్ ఇస్తారు కదా, ఆ ఐటమ్ని వాళ్ళు పర్చేస్ చేసుకుంటే 5 to 15% అనేది కమిషన్ మనకు వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే పక్కన ఉన్న దానికి, ఇప్పుడు మనకి దీనికి 22% ఉంది, పక్కన ఉన్న దానికి కూడా 22% సేమ్ కమిషన్ ఉంది కాబట్టి మనకైతే 5 to 15% అనేది వస్తుంది. కానీ మనకి 0% అనేది ఉందనుకోండి, సపోజ్ నేను ఇది ఉంది ఇక్కడ 90 రూపీస్ 0% అని చూపిస్తుంది. మనకి 2 ప్రొడక్ట్స్ కూడా 0% అనేది ఉంది కమిషన్. సో ఇలా 0% ఉంటే మాత్రం మనకైతే కమిషన్ అనేది రాదు. సో మనకి పక్కన ఉన్న ప్రొడక్ట్స్ లింక్సే కమిషన్ ఉంటే మాత్రం ఇప్పుడు 5.7 ఉన్న 6.7 ఉన్న అది కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇలా మీషో వాళ్ళు మనకైతే అప్డేట్ అనేది చేశారు. నేనైతే నైటే చేసుకున్నానండి, మార్నింగ్ లేవగానే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం అండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, మన మీషో క్రియేటర్ క్లబ్లోకి వెళ్ళి మీషో క్రియేటర్ క్లబ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ మనకి కమిషన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి, మీకు అప్డేట్ అనేది పక్కా తెలుస్తుంది. పేమెంట్స్లోకి వెళ్ళండి. పేమెంట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ క్లారిటీ వీడియో అనేది మీషో క్రియేటర్ క్లబ్ వాడే పంపించాడు, కాకపోతే అది కొంచెం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మీకు అర్థం కాదని చెప్పి కూడా నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, అంటే కన్ఫర్మ్ కమిషన్ కింద వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి సేమ్ ఐటమ్ కమిషన్, అంటే ఇక్కడ ఇవి కూడా చేంజ్ చేశారు. సేమ్ ఐటమ్ కమిషన్ అంటే మనం చెప్పాను కదండి, మనం సేమ్ ఏ ప్రోడక్ట్ తీసుకొని వీడియో చేసామో ఆ ప్రోడక్ట్ అనమాట, దానిపైన వచ్చిన కమిషన్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే డిఫరెంట్ ఐటమ్ కమిషన్ అని కదా, అది వచ్చేసి మన పక్కన ఉన్న ప్రోడక్ట్ని, అంటే మనం ఇచ్చిన ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ కానీ కలర్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, లేదా వేరే డిఫరెంట్ కలర్స్లో ఉండొచ్చు. ఆ ఐటమ్ తీసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఐటమ్ కమిషన్ దగ్గర చూపిస్తుంది. అలాగే 0% ఐటమ్ అని ఉంది కదా, దీనిపైన కూడా మనకి కమిషన్ అనేది చూపిస్తుంది. కన్ఫర్మ్ కమిషన్ అనేది కింద చూపిస్తుంది అనమాట. సో కన్ఫర్మ్ కమిషన్ అనేది సేమ్ అండి, కాకపోతే ఇక్కడ మనకి సేమ్ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఈ టూ మాత్రమే మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. అలాగే మనకి ఇక్కడ చూడండి కన్ఫర్మ్ కమిషన్, పెండింగ్ కమిషన్, అప్కమింగ్ పేమెంట్ కమిషన్, ఈ 2నే ఉన్నాయి. బట్ కమిషన్స్ అని కూడా ఇప్పుడు న్యూగా యాడ్ అయింది. సో ఇంతవరకేనండి మనకైతే వచ్చిన అప్డేట్.
నాకు ఇక్కడ చూడండి పడ్డ పేమెంట్స్ కూడా మీకైతే నేను చూపిస్తున్నాను. సో ఈ అవకాశాన్ని అయితే మీరు వదులుకోకండి. మనకి ఎవరైనా కొత్తగా ఈ వీడియోస్ చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేనైతే ఇంకా ముందు కూడా చేస్తుంటాను. అలాగే మీషో పే లెటర్ గురించి చాలా అడుగుతున్నారు. నేనైతే ఆల్రెడీ వీడియో అనేది ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను. సో కొంచెం వెయిట్ చేయండి, నేను పక్కా రేపు ఆ వీడియో అనేది మీకైతే పోస్ట్ చేస్తాను. సో మీరైతే ఈ వీడియోని మీకు తెలిసిన క్రియేటర్స్కి, ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మనకి కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. బాయ్ బాయ్.